నేను రైమ్స్ చెప్తాను, మీరు వాటిని మళ్ళీ చెప్పాలి. బాబు, ఈ నా కొడుకులకు ఎవరికి ఇంగ్లీష్ రాదు గాని నువ్వు నాకు ఇంగ్లీష్ లో చెప్పు, నేను ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చమకాయించే చమకాయించే బుడ్డ చుక్క. చెప్పుండ్రు చమకాయించే బుడ్డ చుక్క. అదే. హౌ ఐ వండర్ వాట్ యు వాంట్. గిట్లెట్లుందని సోన్ చేయిస్తున్నా. అప్ అబౌట్ ద వరల్డ్ సో హై, ఈ లోకం నెత్తి కన్నా ఎత్తునున్నావు. లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. ఆస్మాన్ వజ్రం లెక్క మెరుస్తున్నావు. అన్నా నీ ట్రాన్స్లేషన్ ధూమ్ గుందన్నా. అన్నా నీకు బ్యాటింగ్ వచ్చా అని? రే, గల్లీ క్రికెట్ టీం కెప్టెన్ రా నేను అంటుందా బ్యాటింగ్ కాదన్నా. అరే, క్రికెట్ లో కూడా రకాలు ఉంటాయేంద్రా? అది కాదన్నా, అది అరే ఇప్పటి వరకు ఒరిజినల్ మగాడారా బాబా? మరి ఇంకేందన్నా, బోని గారి చెయ్యి. ఒప్పుకుంటుందంటవా? అన్నా ఇట్లాంటి విషయాల్లో ఆలోచిస్తే కాదన్నా దూకుడుగా దూసుకెళ్ళాలి. అన్నా నేను బాబుని తీసుకొని బయట ఉంటా, నువ్వు కార్యంగా తీసుకొచ్చాయి అంతే. ఫస్ట్ టైమా? అవును. ముదిరిపోయిన ముంజకాయలో ఉన్నావు. రేట్లు ఎక్కువ లేట్ చేసావా ఎంతవరకు? నీసంటి అమ్మాయి దొరక్క అవకాశం రాక ఎప్పటివరకు ఎవరిని చూడలేదు. మరి ఇలా కట్టేస్తే కష్టంగా ఉంటది, వెప్పేస్తే మస్తుగా ఉంటది. కవియా కోఆపరేట్ చేస్తా. ఎంత అందంగా ఉన్నాయో బాబు. తెస్తా. అన్నేంద్రా భయ్ అట్లా అరుస్తుండు? ఫస్ట్ టైం కదా. అన్నం పెద్ద మనిషి అయ్యిండ్రా. చేదినా అమ్మా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఖుషి ఖుషి నహి, మే హూ లవా. నిన్ను ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే నీకి మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఇరుక్కున్నావో తెలుసా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను మాత్రం అనుకున్నాం. విధి వక్రించింది, కుడి ఎడమైంది, సిరిగి సమోసా. అంకుల్ అంకుల్ 2 2s are how much? గంట చదువు నాకుండుంటే గిట్లా ఎందుకు తప్పించుకునేవాడ్రా? నీకేం తెలియదు పో కదా. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసా. చూస్తుంది ఏమి బాబుని అలా చూస్తావేమి? మా అక్క కొడుకు. అంత ఓవర్ యాక్షన్ వద్దు. పేపర్లో టీవీలో బాబు యాడ్ నేను చూసాను. చూసేస్తావా? నువ్వు అన్ని చూసేస్తావు. అది కాదు మ్యాటర్. గంట క్రితం ఆ ఐటమ్ రాజా దగ్గరున్న బాబు ఇంతలోపే మీ దగ్గరికి ఎలా వచ్చాడా అని. ఐటమ్ రాజనా? గా ఐటమ్ గాడేడు బాబాడికి ఎలా వెళ్ళిండు? మొన్న కుశాల్ నాకు ఇచ్చిన చైన్ అండ్ రింగ్ ఇద్దామని పొద్దున్న ఇక్కడికి వచ్చాను. గులాబ్ జామ్ అయిపోద్ది. నీ తొక్కలో సినిమా కష్టాలకి శుభంగా అడేయాలనుకుని తప్పిపోయిన బాబుని తీసుకొస్తే అది కాస్త కిడ్నాప్. వాడే వీడిని తీసుకొస్తే రెండో కిడ్నాప్ అయిపోయింది. అసలు అసలు మాకు తెలియకుండానే మా చేతి 2 కిడ్నాప్లు చేయించావు. పాపం గాడు నువ్వు దొంగని తెలిసినా కూడా నేను లవ్ చేసిండు. ఇప్పుడు కూడా నువ్వు ఆ జీవితంతో ఆడుకున్నా సరే వాడిని లవ్ చేస్తూనే ఉన్నాడు. ఇది నిజం. అటేడు తరాలు ఇటేడు తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి మా బావకుంది. అయినా 25 లక్షల కోసం మా బావ ఇన్ని కష్టాలు పడుతున్నాడంటే దానికి కారణం నీపై ప్రేమ. మా బావకి నువ్వంటే ప్రాణం.